ఈ రోజుతో నీ శిక్ష పూర్తయింది. జైలర్ గారు పిలుస్తున్నారు. మమ్మల్ని ఇడిచెడుతున్నావు. ఈ జైల్లో దొంగలు హంతకుల కంటే పెద్ద దొంగలు హంతకులు బయటే ఉన్నారు. జాగ్రత్త. ఇక్కడ సంతకం చెయ్యి. ఈ జైల్లో ఖైదీగా ఉంటూ నువ్వు చేసిన శ్రమకే డబ్బు. ఇవిగో నీ బట్టలు. నా సర్వీసులో నేను ఎందరో ఖైదీలను చూశాను, కానీ నీలాంటి వాడిని చూడలేదు. కొందరు నేరం చేశారంటే నమ్మలేం. ఆ కొందరిలో నువ్వొకడివి. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. తల నెరవక ముందు కటకటాల్లోకి వచ్చావు, తల నెరిసిన తర్వాత బయటకు వెళ్తున్నావు. చూడు శివం, తీసుకుబందండి. పంతులు గారు చదివిన మంత్రాలు కానీ ముందు తాళి కట్టించండి. శివం, శివుణ్ణి పార్వతి మెడలో తాళి కట్టాల్సింది శివుడు గాని ఈ సన్నాసి కదా. పార్వతి నన్ను ప్రేమించింది, నేను పార్వతిని ప్రేమించాను. అందుకే దాని మెడలో 3 ముళ్ళు వేయడానికి వచ్చాను. ఆగో, ఒక లారీ డ్రైవర్ నా కూతురు మీద తాళి కట్టాలి వీలేదు. ఏంటే లారీ డ్రైవర్ బతికినాడా? నీ బతుకు విమానం డ్రైవర్ కావాలట్రా. రే, పాత టైర్లు అమ్ముకు పైకి వచ్చినోడివి, లారీ పంచర్లేసి గొప్పడు అయినోడివి, రివర్స్ గేర్ మర్చిపోకూడదురా. గంగులు అంత గొప్ప మాట చెప్పినందుకు గంగులు కొత్త బట్టలు ఎట్టి మా ఇద్దరి మీద అక్షింతలే మావా. చూస్తారా? భయంత్రులు మీరు కూర్చొని మంచండి. బంతులు, నువ్వు మంత్రం చదువు, నువ్వు గట్టే గురు. అబ్బా, ఏమున్నావా డ్రైవరు. ఇప్పుడు నిన్ను సొత్త అంటే ఎలా ఉన్నావో తెలుసా? కొత్త బెంజి లారీకి నిమ్మకాయలు కట్టి కుంకుమ పెట్టినట్టు తలతల మెరిసిపోతున్నావు అనుకో. ఇక శోభనం అంటే జీవితంలో టాప్ గేర్ లాంటిది. నీకోసం మత్తాన కొట్లో టీ, గోవిందమ్మ కొట్లో కిల్లి తీసుకొచ్చాను. ఈ టీ కొట్టి ఈ కిల్లి నవ్వులు నా బాడీ పెట్రోల్ బండగా దూసిపోతాను. ఇది లారీ షెడ్ కాదు, పడగ్గది. నువ్వు బయటికి వెళ్తాను. మన ఏపీటీ 74-96 యాక్సిడెంట్ జరిగింది తెలుసా? వెళ్తాను. ఇందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే,
మనం బ్రేకులు స్టీరింగ్ వాడుకున్నట్టు సంసారంలో కష్టాలన్నింటినీ తిప్పుకోవాలి, సుఖాలని జాగ్రత్తగా ముందుకు నడుపుకెళ్ళాలి. ముందు నువ్వు బయటకు వెళ్తావు లేదా? వెళ్తాం లేవా? ఇదిగో చలమా, నువ్వు లోపలికి వచ్చాయి. మన ముగ్గురు కూర్చొని సరదా కవులు చెప్పుకుందామయ్యా. కబుర్లు తర్వాత చెప్పుకుందాం గానీ ముందు నువ్వు వెళ్తావా లేదా? వెళ్తావా? పెద్ద నీకే పెళ్ళైనట్టు మాట్లాడుతున్నావు. ఇక నాకు పెళ్ళైన కొత్తలో నేను ఇట్టగా తొందరపడ్డాను. 4 రోజులు ఉన్నాక మంచం వస్త్రాలు వేసుకున్నాను. ఇదిగో డ్రైవరు, ఆ టీలో పంచదార తక్కువగా ఉంది, కావాలంటే కొంచెం సెలవు ఏమని చెప్పు. ఆ గోవింద అబ్బా పానకంలో పొడకలా వీడొకడు. ఇదిగో డ్రైవరు, ఆ గోవిందమ్మ కిల్లీలో నీ అబ్బ గోవిందం కిల్లి నువ్వు ఎలా? వెళ్దామా? మంచి ఊపి మీద ఉన్నట్టున్నావు కానీ రైట్ రైట్. నా కవిత్వం రాదుగానే వచ్చుంటే నిన్ను చూడగానే 60 పేజీలు పాడు చేసి ఉండేవాడిని. కవిత్వం రాకపోయినా నేను శ్రీ మహావిష్ణువులు అంటోండి. ఆయన చేతిలో విష్ణు శేఖరం ఉంటే మన చేతిలో ఎప్పుడు లారీ స్టీరింగ్ ఉంటది. అబ్బా అలా నవ్వడం కాదు, రావాలే. రైట్ రైట్. పార్వతి, కన్నోళ్ళని కాదని నన్ను కట్టుకున్నావు. అందరూ లారీ డ్రైవర్లో పొగరు చూస్తారు తప్ప మంచిదనాన్ని చూడరు. నువ్వు చూసావు, నువ్వు చాలా మంచిదానివే. లారీ తోలడం తప్ప ఈ ప్రపంచంలో నాకేమీ తెలియదే. అందుకని ఈ రోజు నుంచి నా సి బుక్, నా డ్రైవింగ్ లైసెన్స్ నీ చేతిలో పెట్టేస్తున్నా. నువ్వు నా లైఫ్కి వైఫే గాని నాకు మాత్రం హెడ్ లైట్స్ వే. పెళ్ళాన్ని ఎక్కువగా పొగిడితే చులకనైపోతారు. మంచానికి మొలతాడు కట్టి ఆడిస్తుంది. అంటే ఎప్పుడు మంచం దగ్గర ఉంటానన్నమాట. అయితే ఇప్పుడే కట్టుబడే అలా పడి ఉంటాను. నీ నవ్వు చూస్తా ఉంటే ఊటీలో లారీ తోలుతున్నట్టుందే. నీ నవ్వులన్నీ ఫోటోలు తీయించి నా లారీ ఫ్రంట్ అద్దానికి అంటించేస్తానే. అమ్మో, అంత పనొద్దు. ఆ ఫోటోలు చూస్తూ ఏదైనా జరగరానిది జరిగితే? ఎందుకు జరుగుద్ది? అలా ఏదైనా జరిగితే నీ పసుపు తాడు నా లారీకి సడన్ బ్రేకేసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. పార్వతి, మగవాడి అదృష్టం ఎక్కడుందో తెలుసా? కట్టుకున్న ఆడదానిలో ఉంది. అది నీలో కనపడుతుంది. అది చాలు నాకు. అది సరే, ఓ టీ కొడతావేంటి? నిద్ర రాకుండా అలా పడుంటుంది. అలవాట్లేదు, మీరు తాగండి. నీకు అలవాట్లేదా? అయితే మనకి అలవాట్లేదు. వెదవటీలేదు. రేపు మన పిల్లలకి అలవాటైతే? పిల్లలా? ఎంతమంది? ఎంతమందిని కన్నావు నువ్వే చెప్పు. 1/2 డజన్ చాలా? అమ్మో, అంతమంది? 2 చాలు. ఆ 2 బాగా చదివించాలా. అందులో పెద్ద కొడుకుని మాత్రం అమెరికాలో లారీ డ్రైవర్ చేయాలా. అమెరికానా? అక్కడ కూడా లారీ డ్రైవరేనా? నా కొడుకు అమెరికాలో లారీ తోలుతున్నాడంటే ఇక్కడ మా లారీ డ్రైవర్లో నాకెంత పలుకుబడి. ఆ పలుకుబడితో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోతా.